ఫస్ట్ రీల్స్ తోటి స్టార్ట్ చేశారు. రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? అంటే రీల్స్ తోటి స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి అంటే నా చైల్డ్‌హుడ్ నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. అట్లా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమున్నా గానీ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇంటి దగ్గర గానీ, స్కూల్ దగ్గర గానీ, ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఈ టిక్‌టాక్, రీల్స్ ఇవన్నీ నేను జనరల్‌గా చేసేటివే. ఓకే. వీటి నుంచి ఛాన్స్ వచ్చిందని నేను చెప్పను. నేను టైమ్ పాస్‌కి ఇంట్లో చేస్తూ ఉంటే అనుకోకుండా ఫాలోవర్స్ వచ్చారు అవి. ఓకే. కాపోతే ఇది గాకుండా నేను ట్రై చేస్తూనే ఉండేదాన్ని. ఆడిషన్స్ అట్లా ఇట్లా అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే. సో, అలా 'తేరీ మేరీ' ప్రొడ్యూసర్‌ని కలవడం అయింది వేరే ఆడిషన్స్ ద్వారా. ఆడిషన్స్ అంటే ఏవి? మూవీనా లేకపోతే వెబ్ సిరీస్ లైక్ ఎలా? మూవీ ఆడిషన్స్‌కి అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే. అట్లా నరేష్ అని మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉండేటోడు. తన వల్లే నాకు చాలా కాంటాక్ట్స్ అనేటివి వచ్చినాయి. ఇట్లా 'తేరీ మేరీ' కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ గారిది కూడా నాకు అట్లా కాంటాక్ట్ వచ్చింది. ఫస్ట్‌లీ నేను ఆయనకు బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ నేను ఇక్కడి వరకు వచ్చానంటే తను ఆ రోజు ఛాన్స్ ఇవ్వడం వల్లే. ఓకే. ఇప్పుడు ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేస్తాం డైలాగ్ లేకపోతే సంథింగ్ సాంగ్ ఏదో సంథింగ్. సో మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏది చేశారు? ఇప్పుడు మాకు ఒకసారి చేసి చూపించండి. అబ్బా! ఫస్ట్ చేసింది అంటే మర్చిపోయారా? గుర్తుంది. నా ఫస్ట్ ఆడిషన్ నాకు గుర్తుండదా గానీ మరి కదా చెప్పాలి ఇప్పుడు. ఇక్కడ చేయడం అంటే కష్టం అండి. కెమెరా ఇప్పుడు ఏం లేదు. నార్మల్‌గా చేసేయండి. అంటే నాకంతా ఏం యాక్ట్ చేశానని గుర్తులేదు. ఫస్ట్ ఆడిషన్ ఏదని గుర్తుంది గానీ. ఓకే. డైలాగ్ కూడా గుర్తులేదా? హుహు. సరే మీకు ఆడిషన్ ఏం చేశారో గుర్తుంది కానీ ఏం చేశారో గుర్తులేదు. ఓకే. ఇప్పుడు మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి మరి. నాకు నచ్చిన డైలాగా? ఏది లేదా? పోనీ సాంగ్? సాంగ్స్ అంటే చాలా ఉంటాయి. సాంగ్స్ చాలా ఉంటాయా? సరే ఇప్పుడు ఒక 2 లైన్స్ సాంగ్ మరి. మీ వాయిస్ బాగుంది అందుకే పాడిపిస్తున్నాను నేను. అవునా? అవును. ఓకే. నాకు నచ్చిన సాంగ్ పాడమంటారు అయితే. మీకు నచ్చిన సాంగ్ అయినా పర్లేదు, మీకు ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ అయినా పర్లేదు, మీకు ఇంకా అంటే ఎక్కువ వినే సాంగ్ అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఓకే. ఫైనల్లీ పాడాలి అంతే. గట్టిగా ఫిక్స్ అయ్యారు అయితే. నాకు చాలా ఫిక్స్ అయిపోయాను. ఓకే. మజిలీ సాంగ్ పాడానా? నేను ఎక్కువగా ఈ మధ్యలో ఎక్కువ వినే సాంగ్స్ అయితే మజిలీ సాంగ్స్ వింటున్నా. ఓకే. వాయిస్ బాగోదండి. బాగుంటది పాడండి. నీ పిలుపు కోసం వెతికింది మౌనం, ఆవరము కోరి మిగిలింది ప్రాణం, నా గుండె నడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరింది, నీ చెలిమి కొరకే నీ కోసమే వేచిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలి, నేను నిజంలాగా నేను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కలల్లోనే ఉన్నా, నేను ప్రతిసారి నా ప్రపంచంలో నిన్ను చూస్తున్నా, నువ్వు అదే పనిగా నన్ను వేలేస్తూనే